హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. మన యొక్క పేమెంట్ డిఫాల్ట్ అయినప్పుడు క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ మన యొక్క కేసు కలెక్షన్ కోసం డిఫరెంట్ ఏజెన్సీ దగ్గరికి బ్యాంక్ పంపుతుంది. ఓకేనా. క్రెడిట్ కార్డ్ ఏ విధంగా అయితే డిఫరెంట్ మనకు వెండర్స్ ఆఫర్ చేస్తారు. సో బ్యాంక్ అనేది ఒక సిస్టమ్ రన్ చేస్తే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయడానికి కొంతమంది వెండర్స్ ఉంటారు. డిఫాల్ట్ అయినప్పుడు వాటిని కలెక్ట్ చేయడానికి కొంతమంది వెండర్స్ ఉంటారు. ఆ యొక్క వెండర్స్ ఈ యొక్క ఏజెన్సీలు అనమాట. ఓకేనా. ఈ యొక్క ఏజెన్సీ లోపల చాలా మంది కలెక్షన్స్ మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి మన కేసు వెళ్ళినప్పుడు ఒక్క మేనేజర్ దగ్గర రికవరీ కాకపోతే ఆ యొక్క కేసు ఇంకొక మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యొక్క మేనేజర్ కింద ఉన్న టీం ఏం చేస్తారంటే ఆవేశపడి కస్టమర్తోనే డిస్ప్యూట్ దిగుతారు. ఓకే. సో అబ్యూజ్ చేస్తుంటారు ఆన్ కాల్ లోపల. అప్పుడు పేమెంట్ ఆగిపోయినప్పుడు ఆ యొక్క ఫైల్ అనేది ఇంకో మేనేజర్కి వెళ్తుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్గా జరిగిన అబ్యూజ్ నాకు సంబంధం లేదు సార్. ఓకేనా. గొడవ నాకు సంబంధం లేదు. ప్రీవియస్గా జరిగిన గొడవ నాకు సంబంధం లేదు సార్. ఓకే, మీరు పేమెంట్ చేయండి అని చెప్తాడు. ఓకేనా. సో అలా చెప్పినా కూడా కస్టమర్ కన్విన్స్ కాకపోతే నాకు అబ్యూజ్ జరిగింది. ఓకేనా. ఆన్ కాల్లో అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడాడు. ఓకేనా. సో నాకు సొల్యూషన్ కావాలని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే థ్రెట్స్ ఇస్తారనమాట. ఓకేనా. సో మీ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాం, ఓకే, ఆల్టర్నేట్ నంబర్స్ కాల్ చేస్తామని చెప్పేసి థ్రెట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి వాటిని ఏ విధంగా డీల్ చేయనో ఈ యొక్క వీడియోలు మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో చెప్పండి. హలో సరే, కొంచెం పేమెంట్ అప్డేట్ చేస్తారా అండి? ఎవరు మాట్లాడేది? కొటక్ మహీంద్రా నుంచి కాల్ చేస్తున్నామన్నా. పేమెంట్ ఎప్పుడు అప్డేట్ చేస్తారు అంటున్నా. ఏం పేరు పేరు? ఏంటన్నా? ఏం పేరు అంటున్నా? నిఖిల్ అన్న నా పేరు. నిఖిల్. మార్నింగ్ మనం మాట్లాడాం కదా అండి. అర్థం కాలేదు. మార్నింగ్ మనం మాట్లాడినాం కదా ఏమని? పేమెంట్ గురించి కోటకు అడిగారు కదా, డిస్ప్యూట్ అయిందని చెప్పాను కదా ఈ కేసులో. అర్థం కాలేదు సార్. మీ కోటకు బ్యాంక్ మేనేజర్ తోటి డిస్ప్యూట్ అయింది, కార్డ్ రొటేషన్ కోసం ఇష్యూ అయిందని చెప్పాను కదా. మేనేజర్ ఇష్యూ అయితే మరి కార్డ్ పేమెంట్ చేయడానికి ఏం సార్ ప్రాబ్లం? అది అర్థం కాలేదు. డిస్ప్యూట్ మీరు చేసేది మేనేజర్ కి కాదు కదా కట్టేది, మీరు కట్టేది బ్యాంక్ కి కదా. అవును, బ్యాంక్ కానీ మరి కార్డ్ రొటేషన్ కోసం బూతులు తిట్టాడు అనమాట. కంప్లీట్ రైజ్ చేశాను. సో దానికోసం వెయిట్ చేస్తున్నా రిసాల్వ్ కోసం. అది వెయిట్ చేసే వరకు అయితే మేమైతే ఆగలేము సార్. సో ఏంటంటే మాకైతే ప్రెజర్ అనేది ఉంటుంది. మా ప్రెజర్, ఆ ప్రెజర్ ని తీసుకెళ్లి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తే బాగోదు కదా. అదే మళ్ళీ రైట్ టు ప్రైవసీ బ్రేక్ చేస్తే మళ్ళీ రూపాయి రాదు కదా. అట్లా ట్రై చేస్తే అందుకనే. సో అందుకనే ముందే చెప్తా. అట్లా వస్తే రూపాయి రాదు, ఏ ఏజెన్సీకి రాదు కదా. ఇంకా నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 1 month ఏమైనా అప్డేట్ చేసుకోవన్నా. మీకు మీది సాల్వ్ అయిన తర్వాత పేమెంట్ చేద్దు. అట్లీస్ట్ ఒక 1 month నేను ఏమంటున్నాను, లాస్ట్ మంత్ ఆల్రెడీ ఇష్యూ రైజ్ చేశాను. ఇప్పటి వరకు దాని గురించి చెప్పేది చెప్పండి. ఫస్ట్ సార్ అని మాట్లాడండి, అన్న కాదు, మీ బ్రదర్ ని కాదు నేను. చెప్పండి సార్. చెప్పండి. ఏమంటున్నా అంటే లాస్ట్ టైం ఇష్యూ అయితే వినండి సార్, మొత్తం వినండి ఫస్ట్. చేయండి సార్. మీ రీజన్ నాకు తెలుసు, నాకు అర్థమైంది. పేమెంట్ లేదని చెప్తున్నా కదా సీదా. ఎందుకు చేయరు సార్ మీరు పేమెంట్? ఎందుకు చేయాలి చెప్పండి పేమెంట్? ఎందుకు చేయరు సార్? మీతో మీరు అయింది గొడవ అనేది మేనేజర్ అయింది. మేనేజర్కి అయినప్పుడు మళ్ళీ బ్యాంకింగ్ చేసింది. మీరు కొటక్ బ్యాంక్, మీరు కూడా ఇన్హౌస్ ఎంప్లాయా థర్డ్ పార్టీ? చెప్పండి సార్. మీరు కొటక్ బ్యాంక్ ఇన్హౌస్ ఎంప్లాయా థర్డ్ పార్టీ? మీరు ఏమనుకుంటున్నారు సార్? సార్ కాల్ చేశారు, మీరు చెప్పాలి కదా మీరు ఇన్హౌస్ ఎంప్లాయా థర్డ్ పార్టీ అని చెప్పేసి నిఖిల్ అని చెప్పారు. సార్ మీ సమాజ్ కూడా బ్యాంక్ నుంచి కాల్ చేస్తుంది. వీళ్ళంటే సమాజ్ కూడా వచ్చి సమాజ్ కూడా బ్యాంక్, కొటక్ బ్యాంకేనా? అవును సార్. నిఖిల్ గారు, దీంట్లో ఇష్యూ అయింది, డిస్ప్యూట్ అయింది, రిజల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నాను, అవగానే పేమెంట్ ఇస్తారు. టోటల్ ఎంత? మీకు ఒక 1 month నుంచి చెప్తున్నారు సార్. అది మీకు రిసీవ్ అయితే లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక 1 month అయినా అప్డేట్ చేయండి అంటున్నారు. 3 months సారీ 69,000 ఉంది. సీరియస్ అఫెన్స్ అయింది సార్. ఓకేనా. పర్సనల్ గా తిట్టాడు అనమాట. పర్సనల్ గా తిట్టినప్పుడు నేను పేమెంట్ చేయట్లా. ఏంటి సార్? పర్సనల్ గా తిట్టాడు నాకు, పర్సనల్ గా తిట్టినప్పుడు నేను పేమెంట్ చేస్తాను అట్లా. అది ఒకసారి కాల్ మాట్లాడండి ఒకసారి. ఏంటో మరి ఆయన ఫోన్ చేసి. నేను ఆల్రెడీ మెయిల్ పెట్టాను కదా సార్. ఆల్రెడీ మెయిల్ పెట్టాను, ప్రాపర్ గా నంబర్ ఇచ్చాను, డేట్ ఆఫ్ కాల్, డేట్ ఆఫ్ టైం అన్ని ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు బ్యాంక్ రెస్పాన్స్ మళ్ళీ మెయిల్ పెట్టండి. మళ్ళీ కాల్స్ వస్తున్నాయి ఇట్లా మన బ్యాంక్ నుంచి. మరి కాల్ చేయండి. మేనేజర్కి అడగండి. మేనేజర్కి ఇష్టం వచ్చిన పెడితే ఇట్లా కింద పేమెంట్ చేయరు. మళ్ళీ మా మీద మేనేజర్ ఉన్నాడన్న, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 1 month అయితే ఒక మేనేజర్, సెకండ్ మంత్ అయితే ఇంకొక మేనేజర్, థర్డ్ మంత్. అవును సార్. అంటే వచ్చిన మేనేజర్ మొత్తం పెరిగే కొద్దిగా మేనేజర్ ట్రీట్మెంట్ మారుతూనే. అవును సార్. ఇప్పుడు ఒక్కొక్క మేనేజర్ వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తే మనం ఊరుకోం కదా. ఇష్టం వచ్చినట్టు తిట్టా అంటే మీరు ఎప్పుడు పేమెంట్ చేస్తా అని చెప్పారో, ఎప్పుడు డిలే చేశారో. సో ఇక మీరు మాట్లాడుకున్న దాంట్లో బట్టి
ఫైల్ మీ దగ్గర అన్న ఉందా? ఒక మాట సార్, నేను చెప్పేది వినండి సార్. ఫైల్ అనేది ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఆయనతో మాతో చేసుకొని పర్వాలేదు. కాబట్టి ఫైల్ అనేది ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి ఫైల్ రిటర్న్ నాకు పంపించి, నాతో అవ్వట్లేదు, రిటర్న్ పంపించి ఫైల్. నేను అట్లా పంపించలేను, ఎందుకంటే నేను అవసరమైతే థర్డ్ పార్టీ ఇన్ఫార్మ్ చేసినా నేను పేమెంట్ చేయించుకోవాలి. అది నా సరే చేపియనా మరి, థర్డ్ పార్టీకి అసైన్ చేయు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ మీ నెంబర్స్ ఉన్నాయి, హెచ్సి నెంబర్స్ ఉన్నాయో అది ఫోన్ చేసి కావాల్సింటారు. ఏ నెంబర్స్? ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ లో ఫ్యామిలీ నెంబర్స్ ఇచ్చారు కదా, డిఫరెన్స్ నెంబర్సా? 2 ఇచ్చా. రెండు కాదు, మొత్తం 6 ఉన్నాయి. వాడికి ఇష్టం ఎవరి రూపాయి నేను ఇవ్వాలి అల్టిమేట్ పేమెంట్ ఇస్తే వాళ్ళతో మాట్లాడితే మీరు ఎలా చేయరో పేమెంట్ అనేది బాగా తెలుసు. చెప్పండి దానికి భయపడి మాట్లాడుకోడు కానీ ఒక 50,000 ఎక్కువ అడుగు. 5,50,000 అడిగాను, మొత్తం 50,000 శరీర తీసుకుందాం సరేనా? అర్థం కాదు, ఒక 50,000 ఎక్కువ అడగండి, శరీర 5,000 ఎక్స్ట్రా తీసుకుందాం పేమెంట్ కంటే. ఓకే పర్వాలేదు. పర్లేదండి చేసుకోండి. ఇంకా నంబర్ పంపాలి ఇంకా ఎక్స్ట్రా. సో ఈ విధంగా అన్ని వేస్లో రికవరీ చేయడానికి ట్రై చేస్తారు. సో పేమెంట్ కాకపోతే లాస్ట్కి కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తామని చెప్పేసి థ్రెట్స్ ఇస్తారు. ఓకేనా? సో ఇలాంటి థ్రెట్స్కి భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇంకో ఆడియో యాడ్ చేస్తున్నాను చూడండి. హలో చెప్పండి. సో యూనికార్డ్ పేమెంట్ ఏంటి సార్ పే చేసుకోలేదు? అర్థం కాలేదండి. ఎవరు? యూనికార్డ్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఏం పేరండి పేరు? ఇందాక మీ పేరు చెప్పండి. మా పేరు రాజేశ్వర్. ఇందాక మీ యూనికార్డ్ తరపున ఒక ఎగ్జిక్యూటివ్ కాల్ చేశాడు. సో అడ్డమైన బూతులని మాట్లాడాడు మేడం. ఓకేనా? నేను పేమెంట్ చేయని చెప్పండి. మెయిల్ చేశాను ఇందాక, మెయిల్ చేశాను కస్టమర్ కేర్కి మెయిల్ చేశాను. దానికి రిజల్యూషన్ వచ్చిన తర్వాత వాడు ఎవడు వాళ్ళు పని చేసిన తర్వాత కడతాను పేమెంట్. పని చేస్తారా? ఏం పని చేస్తారు సార్ వాళ్ళని? మీ బ్యాంక్ వాళ్ళని పని చేసే ముందు ఒక నిమిషం అండి, వాళ్ళని పని చేసే ముందు మీరు కరెక్ట్ సార్. నేను ఏమంటున్నా, నేను మెయిల్ చెప్పాడు తిన్నాను సార్, ఎస్కలేషన్ పెట్టాను. దానికి నాకు ఇంకా ఏం నాకు బ్యాక్ మెయిల్ రాలేదు. ఎస్కలేషన్ పెట్టే లోపల మీకు ఇది అవుతుంది సార్, మీరు పేమెంట్ చేయరు అనుకుంటున్నారు. ఎస్కలేషన్ కి రావాలి కదా సార్. ఎవరు బూత్లు మాట్లాడతారా, ఆర్బీఐ గైడ్ లైన్స్ బ్రేక్ చేసి మాట్లాడతారా మీరు? అట్లా క్షమించండి సార్, ఎప్పుడు పే చెప్పండి. చాలా తప్పు మాట్లాడు, చాలా ఎక్కువ మాట్లాడాడు. ప్రెషర్ ఉంటుంది సార్ ఇక్కడ. మీరు ఏమన్నా ప్రెజర్ ఉంటుంది, ఓకే ఒప్పుకుంటా. బట్ అట్లా బూతులు మాట్లాడడం అది మీ ప్రెజర్ లో ఎంత ప్రెజర్ ఉన్నా కస్టమర్ తో అట్లా బూతులు మాట్లాడ వాడు ఏం చేయడం చెప్పేసి ఎవడి రికవరీ ఏజెంట్ వాడు పడితే తిట్టి వెళ్ళిపోతే కస్టమర్ సైలెంట్ ఎందుకు? ఓకే సార్, ఒక చెప్పున్నా, మీరు ఎస్కలేషన్ ఇవ్వండి పర్వాలేదు. ఒక వాడికి స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ పోతుంది, అంతేగాని మీ పేమెంట్ స్కిప్ అవ్వదు. అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. మీ పేమెంట్ స్కిప్ అవుతుంది, మీరు పే చేయాలి. నన్ను సైకలాజికల్ మీరు కన్విన్స్ చేయండి. చెప్పండి నాకు ప్రాపర్ గా దానికి రివర్ట్ వచ్చిందా నేను పేమెంట్ చేయను. ఓకేనా? అది ఒక రీజన్ లేండి సార్, మీకు డబ్బులు పే చేయడానికి డబ్బులు లేనప్పుడు దీన్ని పెట్టుకోవాలి. వాడు ఎట్లా అన్నాడు, వీడు ఎట్లా అన్నాడు, రికార్డింగ్ గాల్లో మోడల్ చెప్పట్లేదు సార్, గాల్లో మోడల్ చెప్పట్లేదు. నా దగ్గర రికార్డింగ్ ఉంది, నేను అటాక్ చేస్తే మెయిల్ పెట్టా చెక్కేసుకోండి. మీ దగ్గర మీరు సార్ నేను ఏమంటాను, మీరు మొత్తం రికార్డింగ్ మెయింటైన్ చేసుకోవాలి కదా, రికార్డింగ్ మెయింటైన్ చేసుకోవాలి కదా. మీ దగ్గర కాల్ రికార్డింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది కదా, ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది కదా, కాల్ రికార్డ్ డబ్బులు కట్టండి. డబ్బులు కడకు తిడతారా? ఎందుకు అనిపించుకుంటారు? డబ్బులు కడకు తిడతారా? డబ్బులు కడకు తిడతారా? డబ్బులు కడకు తిడతారా? అడిగిన క్వశ్చన్ కాదా చెప్పండి. ఒక నిమిషం అదే చెప్తున్నా ఉండండి. డబ్బులు మీద డబ్బులు తీసుకుని ఒక నిమిషం మీద డబ్బులు తీసుకొని ఇంటి ముందే తిరిగి కంటాను. ఇదే మరి ఆరోగ్యంట్ గా నేనేమన్నా చేసుకోపో అంటే ఊరికి ఎడుస్తారా మీరు? నేను ఇడుస్తాను. డబ్బులా మీది మాత్రమే డబ్బులా? మాకు డబ్బులు కదా, కంపెనీ డబ్బులు కదా. కంపెనీ డబ్బులు కొంచెం మీరు ఇందులో కొంచెం వాయిస్ చేసే లోపల మీకు కన్సర్న్ వచ్చేస్తుంది. ఎవరు రావాడు అన్నాడు అంటారు. డబ్బులు మీరు కట్టుకోమని మాట్లాడకూడదా సార్? ఇండివిజువల్ లెవెల్ కాదు, ఒక ఆర్గనైజేషన్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆర్బీఐ 1,000 కోట్ల డబ్బులు తింటున్నప్పుడు, ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఒక రూల్స్ ఫాలో అవ్వాలి కదా. ఇండివిజువల్ లెవెల్ కాదు కదా ఇది. 1,000 కోట్ల డబ్బులు ప్రాఫిట్ వస్తున్నప్పుడు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా బ్యాంకింగ్ అంటే. మరి యూట్యూబ్ లో పోయి ఆర్బీఐ రూల్స్ చూసుకొని మాట్లాడదండి. యూట్యూబ్ లో కాదు సార్, గ్రౌండ్ లో చూపిస్తారండి. మరి
మేము ఎగ్జామ్లు అంతా క్లియర్ మీరు ఆన్ కాల్ లో మీరు మాట్లాడడం కాదు కదా తెలియని మాటలు. ఆన్ గ్రౌండ్ లో రండి, మీరు ఐడి కార్డు తీసుకోండి, మాట్లాడదాం. ఓకే, అన్ని చేసుకుంటున్నాము. అవును సార్, ఎక్కడ ఫ్యాన్ కింద కూర్చొని మాట్లాడకండి. మీరు కూడా ఆన్ గ్రౌండ్ లో ఐడి కార్డు తీసుకొని మాట్లాడండి. ఈ కాల్ రికార్డింగ్ తీసుకొని రండి ఆన్ గ్రౌండ్ లోకి. ఓకేనా, మీరు ఫ్యాన్ కింద కూర్చొని ముచ్చట్లు మాట్లాడకండి. ఫ్యాన్ కింద కూర్చొని ముచ్చట్లు మాట్లాడకండి. ఓకేనా, ఆర్బీఐ వచ్చి డబ్బులు ఇచ్చిండ్రా మీకు? ఆర్బీఐ వచ్చి డబ్బులు ఇచ్చిండ్రా? మేము ఇస్తామే. నేను ఏమంటున్నా, డబ్బులు కట్టేటప్పుడు మాత్రం నువ్వు ఇచ్చావు డబ్బులు నాకు? నువ్వు ఇచ్చావు నాకు డబ్బులు? అప్పుడు మేము ఆర్బీఐ రూల్స్ మేము ఫాలో చేస్తాం. ఇట్లే మాట్లాడమంటే మేము డబ్బులే ఇస్తాను. నువ్వు ఇచ్చావు, నువ్వెందుకు కాల్ చేసావు? మరి డబ్బులే ఇస్తాను నాకు ఆర్బీఐ ఇవ్వలేదు, డబ్బులు నువ్వు ఇవ్వలేదు, ఎందుకు కాల్ చేసావు? మరి నాకు నువ్వెందుకు కాల్ చేసావు? నాకు ఆన్ టైం లో పే చేసేస్తాను. నువ్వెందుకు కాల్ చేసావు? క్వశ్చన్ టు క్వశ్చన్ మాట్లాడండి, గాల్లో మాటలు మాట్లాడకు. ఓకే కదా, నువ్వు ఆర్బీఐ డబ్బులు ఇవ్వలేదు, నువ్వు డబ్బులు ఇవ్వలేదు. ఓకేనా, మరి నువ్వెందుకు కాల్ చేసావు? ఎస్కలేషన్ చేయండి. లాస్ట్ కి రావాల్సిందే కలెక్షన్ కే వచ్చి మీరు రిక్వెస్ట్ చేసి పే చేయాలి. నేను రిక్వెస్ట్ ఎవరు చేస్తాను మీకు రిక్వెస్ట్? మీరు ఇక్కడికే వస్తారు, ఇక్కడికే తిరిగి మేమే కలెక్ట్ చేయాలా? ట్రై చేయండి, మీరు కలెక్షన్ చేయండి, ట్రై చేయండి సార్. ఎక్కడ మీరు నా దగ్గరికి వస్తారా లేకపోతే నేను మీ దగ్గరికి వస్తా? చూద్దాం. మీ సివిల్ మా చేతిలో ఉంది. ఓకేనా, సివిల్ డ్యామేజ్ చేసుకోండి సార్, నో ఇష్యూ. సివిల్ మార్కెట్ లో మీకు ఎట్లా లోన్ దొరకచ్చు? నెక్స్ట్ నేను మార్కెట్ పెట్టి లోన్ తీసుకుంటున్నాను సార్, నాకు అవసరం లేదు లోన్. ఓకేనా, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ లో 10 మంది ఉన్నాం. ఓకేనా, వేరే వాళ్ళ పేరు తీసుకుంటా. ఇప్పుడు చెప్పండి సార్, మార్కెట్ లో ఒకటి మీ ఐడిలో అడిగాడు. నేను ఏమంటున్నా, నేను వేరే వాళ్ళ పైన లోన్ తీసుకుంటా. ఇప్పుడు చెప్పండి పాయింట్. మేము కంపెనీ ఆటలాడగలదా మీ సివిల్ లో? నా సివిల్ లో పెట్టుకోండి సార్, మొత్తం డిఫాల్ట్ రైట్ అప్ చేయండి. సరే ఓకే, సరే సార్, ఇదే ప్లేస్ లో మాట్లాడండి, మీరు సివిల్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో వీళ్ళు ఒకటే దమ్కి అనమాట. ఒకటి సివిల్ డ్యామేజ్ చేస్తాం, ఇంకోటి కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాం. సో ఇలాంటి థ్రెట్స్కి భయపడకండి. ఓకేనా, సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.